నమస్తే మ్యామ్. నమస్తే బంగారు. మ్యామ్, ఇది చాలా యూనివర్సల్ క్వశ్చన్ అనుకోవచ్చేమో. లైక్ అంటే మనుషుల్ని అడిక్ట్ చేసుకోవడం ఒక పద్ధతి. లైక్ యూ, మీ వీడియోస్కి మేమందరం ఎలా అడిక్ట్ అవుతాం అది. ఎస్పెషల్లీ యాజ్ ఏ లేడీగా మీరు మమ్మల్ని అడిక్ట్ చేసుకోవడం అనేది చాలా నార్మల్ థింగ్. కాకపోతే ఏంటంటే వేదా మ్యామ్ ఎక్కడున్నారు అని మేము సెర్చ్ చేసుకుని వస్తాము. కానీ ఇక్కడ థింగ్ ఏంటి అంటే చాలామంది జెంట్స్ లేడీస్ని చాలా కమ్మగా, చాలా కూల్గా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, మాటలతో మెస్మరైజ్ చేస్తూ ఉంటారు. వన్స్ వీళ్ళు వాళ్ళ కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఆ మాటలు ఏమీ ఉండవు, నార్మల్గా వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటారు. అప్పటి వరకు ఆహా నీ అంత అందంగా ఉన్న వాళ్ళని నేను ఇప్పటి వరకు చూడలేదు అని చెప్పేవాళ్ళు. తర్వాత వీళ్ళని కొంచెం మెల్లిగా పక్కకు పెట్టి నువ్వేంటి ఇలా ఉన్నావు ఈరోజు, నీ డ్రెస్ బాగాలేదు అలా చెప్తూ ఉంటారు కదా. సో ఆటోమేటిక్గా వీళ్ళు ఇంతకు ముందు నా అటెన్షన్ ఇప్పుడు నా మీద ఎందుకు లేదు అని చెప్పేసి చాలా తక్కువ కాలంలోనే డిప్రెస్ అవ్వడం, లైక్ డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం, ఈవెన్ సూసైడ్ అటెంప్ట్స్ దాకా కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. జనరల్గా ఎందుకు మేము మాటలతో మగవాళ్ళు అంతా మెస్మరైజ్ చేస్తూ ఉంటారు ఆడవాళ్ళని? బ్యూటిఫుల్ క్వశ్చన్. ముచ్చటేస్తుంది. ఈ అన్ని క్వశ్చన్స్ ఒక ఎత్తు, ఇది ఒక్క క్వశ్చన్ ఒక ఎత్తు పాప. ఆల్ రైట్. నా దైవం పరంగా, నేచర్ పరంగా బాయ్ పడేయాలి, మనం పడాలి. యూనివర్సల్ ట్రూతా? యూనివర్సల్ ట్రూత్ కదా. ఒక గర్ల్ తనకు తాను బాయ్ని పాడేయడం అన్నది కొంచెం తక్కువ, అంతే కదా. యా, మనం బాయ్స్ మాట్లాడుకుంటుంటారు, అరే ఈ పిల్ల, నీ పిల్లని లైన్ వేసారా, ఈ పిల్ల నాదేరా, ఓ ఏ తెరా భాబీయే అంటారు. యా, రైట్. మనం గర్ల్స్ అంతా కూర్చొని మాట్లాడినప్పుడు ఆయన నాకు ఇష్టం అని మ్యాక్సిమం చెప్తామేమో, కానీ తక్కువ. మనం మాట్లాడాలన్నా కూడా కొంచెం తక్కువ. పర్సన్ అండ్ కమాండింగ్ డిమాండింగ్స్ ఏమి ఉండవు అట్లా. ఫ్రెండ్స్ మధ్యలో అలా అక్కడెక్కడో గర్ల్స్ కూర్చొని ఉంటారు, ఇక్కడెక్కడో బాయ్స్ కూర్చొని ఉంటారు. ఇక్కడ కూర్చున్న బాయ్స్ మాట్లాడుకుంటారు, అరే పింక్ వాళ్ళి తెరి బావే అరే అంటారు. ఇది కామన్గా వింటాం. సో న్యాచురల్గానే బాయ్స్ అవసరం కంటే ఎక్కువ కష్టపడడం మన కోసం, అది నచ్చి వాళ్ళని ఇష్టపడడం ఆదిగా వస్తున్న ఆచరణ. ఎస్, రైట్. ఒక బర్డ్స్లో చూసుకున్నా కూడా ఒక బర్డ్ నెస్ట్ క్రియేట్ చేస్తుంది, బాయ్ బర్డ్ గర్ల్ బర్డ్ని తీసుకొని వచ్చి చూపిస్తుంది. అది డింక్ చిక్ డింక్ చిక్ డింక్ చిక్ అని నడుచుకుంటూ వచ్చి ఇలా చూసి గీంత దానికేనా అనుకుని వెళ్ళిపోతే హష్ అని వీడు మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ కడతాడు. మీరు యానిమల్ ప్లానెట్ చూడండి. ఓకే, మళ్ళీ ఇంకొకటి కట్టి పెడతాడు. కట్టి పెట్టాక మళ్ళీ ఇది డింక్ చిక్ డింక్ చిక్ డింక్ చిక్ అనుకో వస్తుంది బర్డ్ చూసి, నాకు నచ్చింది. సో ఆ పిల్ల ఇష్టపడుతుందో లేదో తెలియకుండానే ఒక బాయ్ బర్డ్ ఇంత కష్టపడాలి ఒక గర్ల్ కోసం. దిస్ ఇస్ హౌ నేచర్ హ్యాస్ బీన్ క్రియేటింగ్. ఓకే, ఇంకొక బర్డ్ బిహేవియర్ చెప్తాను. వాడికి వచ్చిన డాన్స్ కళలు అన్నీ చూపిస్తాడు. ఇట్ కుడ్ బి అ నెమలి అయినా కూడా అంతే. బాయ్స్ ఆర్ ద వన్స్ హు ఆర్ డాన్సింగ్ కదా. తనకు వచ్చిన కళ అన్నీ చూపిస్తాడు. ఏదో ఒకటి నచ్చకపోతుందారా బాబు, ఎప్పుడు నచ్చితే ఎప్పుడు ముద్దు పెడుతుందిరా బాబు, వాళ్ళ కష్టం వాళ్ళది. రైట్. ఆడపిల్లలు డోరీ వేయడం అన్నది చాలా తక్కువ, చాలా తక్కువ. నాకు నేనుగా ఒక అబ్బాయిని పోయి గల్ల పెట్టుకొని లాగి ముద్దు పెట్టడం అన్నది మేబీ వన్స్ అ వైల్ అవుతుందేమో. బట్ బాయ్స్లో మాత్రం అరే ఈ పిల్ల నాకు నచ్చింది, ఈ పిల్ల నేను పెళ్లి చేసుకుంటాను అన్న ఆలోచన వచ్చేది అబ్బాయికే. ఈ అమ్మాయి మా అమ్మతోని ఒక ఫ్యామిలీ ఫోటో, ఒక సాంగ్, ఒక డ్యూయట్, ఇద్దరు పిల్లలు, ఇంత ఫాస్ట్ ఉంటుంది బాయ్ బ్రెయిన్. ఆడపిల్లలకి అట్లేం లేదు. ఆడపిల్లలకి వీఆర్ నాట్ బార్న్ విత్ ఆల్ దాట్. మా ఫాదర్ చెప్తారు హీఈస్ ద గై యూఆర్ గెట్టింగ్ మ్యారీడ్, ఓ ఫోటో ఇస్తారు, ఆ ఫోటోలో ఎవడో ఉంటాడు కొనుక్కొస్తాం, వి గెట్ మ్యారీడ్ టు దెమ్. ఏదో సినిమాలో లయ గారు చెప్పినట్టు, నిన్ను పెళ్లి చేసుకున్నా కాబట్టి నీకు ఆయిల్ పడుతున్నాను, ఇంకోటి పెళ్లి చేసుకుంటూ వాడికి ఆయిల్ పెట్టేదాన్ని. రైట్. సో వీఆర్ కండిషన్డ్ అండ్ వీఆర్ లర్న్డ్ టు క్రియేట్ లవ్ ఛానల్. మా డాడీ ఈ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసుకుని ఈ అబ్బాయిని కిస్ పెడతాను. ఓకే, ఇంతవరకే మనకు తెలుసు. బాయ్స్కి అట్లా కాదు, దే రియలీ నో వాట్ దే వాంట్. ఇది గుడ్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఇదే ఇన్ఫర్మేషన్ని అటు సైడ్ వాడుకునే వాళ్ళ గురించి మీరు అడిగినారు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఓకే, నౌ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద హోల్ పిక్చర్. ఎస్. నౌ ఇటు సైడు అడిగే వాళ్ళు ఎందుకు చేయగలరు కంటే ఎలా చేయగలుగుతారు అన్నదానికి ఆన్సర్ చెప్పాను ఇదంతా.
బికాజ్ వాళ్ళకి దే హ్యావ్ అ బిగ్గర్ హ్యాండ్ ఓవర్ అస్, ఓకే. దే హ్యావ్ అ బిగ్గర్ స్కోప్ ఆఫ్ సబ్జెక్ట్ ఓవర్ అస్. ఈ అబ్బాయి నా ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ పిక్చర్లో సెట్ అవుతాడా అని అడిగి అర్థం చేసుకుని ఆలోచించే లోపే వాడు ఇద్దరు పిల్లల్ని కనేసి డ్యూయటర్ కూడా వేసేసుకుంటాడు. హీస్ ఫాస్ట్ ఇన్ దట్ సబ్జెక్ట్. ఓకే, కాబట్టి నష్టం ఎక్కువ వాళ్ళు క్రియేట్ చేయగలరు మనకి, మనం వాళ్ళకి అంత నష్టం క్రియేట్ చేయలేము, వాళ్ళు ఎక్కువ నష్టం క్రియేట్ చేయగలరు. నా ఒక బాయ్కి ఒక గర్ల్ని తిప్పించుకోవడం వెన్నెతో పెట్టిన విద్య. ఏ పిల్లైనా కావచ్చు, దే నో, దే రియలీ నో. బాయ్కా? ఒక బాయ్కి. ఓకే. గర్ల్కి టైం పడుతుంది, తటస్థపడుతుంది, భయపడుతుంది. ఒక కోటిలో 2 గర్ల్స్ ఉంటే ఎక్కువ, ఎలాగని పిల్లగాని పాడేస్తా అన్న దమ్మున్నోళ్ళు. బాయ్స్ అందరూ పాడేయగలరు. బాయ్స్ ఆర్ బోర్న్ విత్ దాట్, వాళ్ళకి బర్త్ నుంచే వస్తుంది. ఇప్పుడు మీరు ఇల్లీగల్ బిహేవియర్లో ఇది అడిగారు, లీగల్ బిహేవియర్లో అయినా చూడండి, ఎవరో ఇల్లు పెళ్లి చేసుకుంటాం, తల తెలియదు, తోక తెలియదు, ఎవరో తెలియదు, ఏదో డాడీ చెప్పినారు, మనం నమ్ముతాం, పోతాం ఆ ఇంటికి. రైట్? ఆడు మంచిగా ఉంటే మంచిగా ఉన్నాడు, లేకపోతే లేదు, పాల ముంచితే ముంచినాడు, నీళ్ళ ముంచితే ముంచినాడు, అంటే దైవాధీనం. రైట్? వాడు దావే పిల్ల అంటే సరే పోతాం, నో మూసుకొని ఆడ కింద కూర్చో అంటే ఏం చేస్తాం, పోయి ఆడ కింద కూర్చుంటాం. దిస్ ఇస్ హౌ వీఆర్ కండిషన్డ్ అకార్డింగ్ టు ద లవ్. అది చెప్తున్నా. అంత దీనంగా గర్ల్స్ ఉన్నారు ఇవాళ, నేను ఆ మాట అనట్లేదు, దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ టాపిక్. ఓకే, నవ్ అ బాయ్ కెన్ సెన్స్ వాట్ యు లైక్, a boy can feel what you like, a boy has a guess on what you want. ఇంత తెలివి, ఇంత విద్య ఆడవాళ్ళకి లేదు. మేము ఓన్లీ గెస్ కొడతాం, అడ్డి మరి గుడ్డి షాట్ కొడతాం, పడితే పడింది అంతే బాయ్స్కి. కానీ బాయ్స్ అట్లా కాదు, దే రియల్లీ నో వాట్ యు ఆర్. ఒక బాయ్ 4 గర్ల్స్ని ఒకటే ఇంట్లో వాళ్ళ మదర్, వాళ్ళ పని ఆమెని కూడా ఒకటే టైంలో ప్యారలల్గా లవ్ చేయగలిగినంత బ్రెయిన్ ఉంటుంది వాడికి. ఐ సెల్యూట్ టు హిస్ బ్రెయిన్. దేనికి వాడుతున్నాడు అది వేరే విషయం, బట్ ఐ సెల్యూట్ టు హిస్ బ్రెయిన్. ఒక గర్ల్ 4 బాయ్స్ని ఒకటే ఇంట్లో మెయింటైన్ చేయలేదు, అంత తెలివి లేదు మనకి. 2, 3 ఏదో ఒక రోజు చెప్పేస్తాం మనం, బొజ్జలాగదు మనకు. వాళ్ళకి ఆగుతుంది. They know to love people, they know to take it on a positive note, they know to take it on a negative note. Okay? But having said that, బ్రేకప్ల మటుకు ఎక్కువ కష్టం మొగోనికి అవుతుంది, ఆడోళ్ళకి కాదు. ఏడ్చినంతసేపు ఏడుస్తాం, తుడుస్తాం, వదిలేస్తాం, ఇంకో మొగోనితో వెళ్ళిపోతాం మనం. మొగోళ్ళు అట్లా కాదు, చచ్చిపోయేదాకా ఏడుస్తారు ఆ పిల్ల కోసం. బాయ్లో ఈ ఒక్క బాధ కూడా ఉంది. ఎంత మంచిగా ఒక గర్ల్ని పటాయించగలిగినా ఆ పిల్ల మీద మనస్ఫూర్తిగా ఇష్టపడ్డా, ఆ పిల్ల జాడిచి తన్నిపోయిందా, చచ్చిపోయేదాకా ఏడుస్తాడు ఆ పిల్ల కోసం. ఇది ఒక్కటైతే బాయ్లో ఉంది. ఆడపిల్ల అట్లా కాదు, ఎంతవరకు ఏడవాలో అంతవరకు ఏడుస్తాను, నేను ఒప్పుకుంటే మాట. ఏడ్చి 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 చట్ నడువని తులిపిందా మళ్ళీ వెనకకి తిరిగాడిని చూడాలి. గర్ల్ ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది వస్తుంది. ఓకే, దిస్ ఈస్ అనదర్ టాపిక్ అగైన్. కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్. బాయ్స్ వాళ్ళలో ఒక మ్యాజిక్ ఉంటుంది అబ్బా. ఓకే, నేను ఎంత ముద్దుగా తయారైనా ఐఎమ్ నాట్ ఎ లెస్బియన్. ఓకే, సో నాకు ఒక బాయ్ నుంచే లవ్ కావాలి, నాకు ఆ క్లారిటీ ఉంది. ఓకే, సో నేను బట్టలు ఏం వేసుకున్నా అన్నది కాదు, నాకు నచ్చిన వాడి కళ్ళల్లో నన్ను వాడు ఈ మూమెంట్లో ఇష్టపడుతున్నాడు అని నేను రియలైజ్ అయినా, దాట్ డ్రెస్ ఇస్ మై ఫేవరెట్ డ్రెస్. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ కదా. ఇప్పుడు మీరు రాగానే నేనేం చెప్పినా, పాప నీ అవుట్ఫిట్ అద్దరింది, నాకైతే నచ్చింది. ఎస్, ఇదే మాట మిమ్మల్ని లవ్ చేసిన వాడు అంటే వుడెంట్ దాట్ బి అ ఫెస్టివల్ ఇన్ యువర్ హార్ట్? ఇలా బటర్ఫ్లైస్ అన్నీ ఎగురుతూ ఉంటాయి సరౌండింగ్స్ కదా. యా, సో మనకేంటంటే మనం దేనికి సంతోషపడతాం అన్నది ఆ నర్వ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ దగ్గరే ఉంటుంది. మనకి ఎంత పెద్ద చీర ఉన్నా ఏ కొంగు ముడి ఆ కార్నర్ తను కడతారో ఆ కొంగు ముడి అంటే మనకు ప్రాణం. ఇజంట్ ఇట్? మనం ఎంత ముద్దగా తయారైనా వాళ్ళ పక్కన ఇలా నిలబడొక్క ఫోటో దిగాలంటే దానికంటే బెస్ట్ మూమెంటే లేదు లైఫ్లో. రైట్? సో
ఈ పాయింట్స్ ఏవేవైతే ఉన్నాయో అవి చాలా యాంటిసిపేటెడ్, ఎక్స్పెక్టెడ్. అందరికీ ఒకటే ఉంటుంది, గర్ల్స్కి చాలా పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు, చాలా సిమిలర్ ఉంటాం మనం. అది వాళ్ళకు చాలా బాగా తెలుసు కాబట్టి ఆ లాంగ్వేజ్లోనే వాళ్ళు మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు మీరు నాతోని ఇంతసేపు మాట్లాడుతున్నారు. ఒక అబ్బాయి వచ్చి ఎవడది దేవుడంట, ఏదో చేస్తాడంట, ఆయనకు మొక్కాలంట, ఆ మనిషిని నేను లవ్ చేస్తానా? ఎందుకు చేయ? నాతో నీ మాట్లాడిన 2 నిమిషాలకు అర్థమవుతుంది ఆ పిల్ల దేవుడు అంటే పడి వస్తుందని. సో నన్ను పడేయాలంటే వాడు ఎవరిని లవ్ చేయాలి? ఆబ్వియస్గా మీరు ఎవరిని లవ్ చేస్తున్నారో వాళ్ళనే కదా. అలా మన పల్స్ చాలా ఈజీగా గుర్తుపట్టేలా ఉంటుంది. మనకి ఏది ఇష్టం అన్నది మన మాటల్లో చెప్పేస్తాం. మగవాళ్ళు అలా చెప్పరు. వాళ్ళ ప్రాణంలో ఏం జరుగుతుందో ఒక సముద్ర గర్భంలోనే ఉంటుంది, ఎవరికి తెలియదు. బాయ్స్ ఆర్ వెరీ సైలెంట్, విమెన్ ఆర్ వెరీ వోకల్, ఎక్స్ప్రెసివ్. ఈ ఎక్స్ప్రెసివే మన ప్రాణం ముంచుతుంది. మనమే చెప్తాం మనకి ఇది ఇష్టమని. మనల్ని కబలించాలి అని వచ్చిన మొగోనికి మనం ఆల్రెడీ అప్లికేషన్లోనే రాసి చేస్తున్నాం. చూడు నాన్న నాకు యాపిల్ ఇష్టం, చూడు నాన్న నాకు ఎల్లో ఇష్టం, చూడు నాన్న నాకు ఇది ఇష్టం, నువ్వు వచ్చి ఇది చెప్పు, నేను నిన్ను లవ్ చేస్తా, నువ్వు నన్ను డాష్. రైట్. ఓకే, యా. ఎందుకు మ్యామ్ మగవాళ్ళు ఇలా చేస్తారు అన్న మీరు ఆ క్వశ్చన్కి ఇది ఆన్సర్. మనమే వాళ్ళకి పేపర్, నాన్న నువ్వేం చదువుకోకు బిడ్డ, నీ క్వశ్చన్ పేపర్ ఏం కర్మ, ఆన్సర్ షీట్ నేనే ఇస్తానా, నీకు రాసే ఓపిక లేదా, నేనే రాస్తానా, ఇంత ఇదిగా మనం వాళ్ళకి రాసిస్తే వాళ్ళు వాడుకోరా మరి? రైట్. సో men behaviorally have more information about women as what we like. కాబట్టి మన నర్వ్స్ అన్నీ కడిగి వాళ్ళ ముందు పెడితే దాని మీద వాళ్ళు తొక్కుకుంటూ పోతారు అన్నట్టు, మనకు బాధ అవుతూ ఉంటుంది. అందుకనే వీ హ్యావ్ టు బీ అ లిటిల్ కేర్ఫుల్ ఆన్ వాట్ వీ ఆర్, హౌ వీ ఆర్. అలాంటి మగవాళ్ళ బారిన మనం పడకూడదు అనుకుంటే మన ఇష్టాలు, మన కష్టాలు ఎవరికి చెప్తున్నాం, ఎవరికి చెప్పకూడదు అన్నది కొంచెం చూసుకొని ఉంటే అలాంటి వాళ్ళకు మీరు ఫీడింగ్ ఇవ్వకుండా ఉంటారు. ఇదే ఇన్ఫర్మేషన్ తెలిసిన భర్త మంచిగా చూసుకోవడానికి అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో భార్యాభర్తల మధ్యలో రావడానికి అవసరమయ్యే ఇన్ఫర్మేషన్లా ఈ అబ్బాయి వాడుకుంటాడు. కానీ ఓకే, భార్యాభర్తల మధ్యలే కాదు, తల్లి బిడ్డల మధ్యలో అని కూడా అనొచ్చు కదా. లవర్ లాగా వచ్చి నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు లేకుండా నేను బతకలేను అంటూ లవ్ చేసినట్టు నటించిన పాపానికి మనం లవ్ చేస్తున్నాడేమో అని అర్థం చేసుకొని లవ్ చేయడం మొదలు పెట్టాక, అవసరమయ్యింది ఇచ్చాక, ఆ తర్వాత ఆ అబ్బాయి కనిపించడు, మనకు అర్థం కాదు, అబ్బాయిని పట్టుకొని వస్తాం, నడుచుకుంటూ వస్తాం. ఏ నాటి ఈ బంధమే నాటిదో పాట అయిపోయే లోపల ఎప్పుడో సెక్స్ చేసేసి ఉంటాం, మనకు తెలియదు ఎప్పుడైపోతుందో కూడా. అయిపోయే వరకు చూస్తే ఎవడు ఉండడు అక్కడ, మా మమ్మీ వాళ్ళు ఎక్కడో ఉంటారు, నాకు కనిపించరు. తర్వాత రియలైజ్ అవుతాం. అక్కడ నుంచి వెనక్కి రావాలంటే ఒక్కరే రావాల్సి వస్తుంది. అక్కడ నుంచి ఆ అబ్బాయి ఇంకొకరు చేయి పట్టుకొని హిందీ పాట పాడుతుంటాడు, తెలుగు అయిపోయిందిగా హిందీ కావాలి, చాయిస్ హిందీ మాట్లాడతారు, తర్వాత ఉడిపి, తర్వాత ఇంకో లాంగ్వేజ్. మనం బ్యాక్ రావాలంటే తల్లి కనిపించదు, తండ్రి మాట వినిపించదు, అంత దూరం వచ్చేసి ఉంటాం. వెనక్కి వస్తుంటే ఒక్కొక్క అడుగు ఆడపిల్లకి తల్లి మాట కాదన్న గిల్ట్ ఉంటుంది. ఈ అబ్బాయి ఇంకో పిల్లతో తిరుగుతున్నాడన్న బాధ ఉంటుంది. ఆ పిల్ల భారం, ఆ పిల్ల మనసు భారం సముద్రం కూడా మోయలేదు ఆ మూమెంట్లో. కాబట్టి బాయ్స్ ఆర్ వెరీ 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 స్వీట్ టు టాక్, కాదని నేను అనట్లేదు. సో ఏ బాయ్ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు, రాముడు పరంగా నిన్ను కాపాడేవాడు ఆ ఇన్ఫర్మేషన్ చెప్తే మీకు సంసారం సుఖంగా ఉంటుంది. రాక్షసునిలాగా వచ్చి మిమ్మల్ని సీతమ్మ వారిలాగా లేపుకొని వెళ్ళిపోవాలి అనుకునే వాడి దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, మనకు జీవితం తెలియంది ఏమీ లేదు. సో బీ కేర్ఫుల్ హూ ఆర్ యూ గివింగ్ ఇన్ఫర్మేషన్, నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ హెచ్చరిక, ఒకవేళ ఇఫ్ సంబడి హ్యాస్ లవ్డ్ యూ అండ్ హీఈస్ అ రాంగ్ పర్సన్, యూ రియలైజ్ మీ మామ్కి మీకు 100 గొడవలు కావచ్చు,
చక్కకొచ్చి మళ్ళీ ఇంటికి రండి. డు నాట్ ట్రస్ట్ దట్ గాయ్ ఎనీ మోర్. ఆ అబ్బాయి రేపు పొద్దున మీకు ఓన్లీ లవ్ ఒక్కటే చేయడం ఆపేశాడేమో, కానీ ఇంకా మిమ్మల్ని బ్రోతల్ హోమ్లో అమ్మలేదు, ఇంకా మీ కిడ్నీలు అమ్మలేదు, ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి ఇంకా కిందకి దిగడానికి. అట్లానే లవ్ చేసిన వాడిని మర్చిపో, వాడు తప్పు చేసి, ఇదంతా నేను మాట్లాడట్లేదు. ఈ స్టోరీ మళ్ళీ ఇంకోటి ఉంది. ఎండ్ ఆఫ్ ద డే మీ బాడీ ఇంకా ఇంటాక్ట్ ఉంది. ఆ బాడీని తీసుకొని వచ్చి మీ తల్లిదండ్రులకు అప్పగించండి. వాళ్ళ ప్రేమ మళ్ళీ మీలో దైవత్వం క్రియేట్ చేస్తుంది. ఆ దైవత్వంతో మీకు మళ్ళీ ఇంకో నలుగురికి అన్నం పెడతారు. So this small behavior, small mistake doesn't have to be that small mistake anymore. You can recreate that life. And ఏ మాటలు విని అయితే మీరు ఢమ అని పడ్డారో ఆ మాటలు పేపర్ పెన్ తీసుకొని వచ్చి ప్రతి ఆడపిల్లకి చెప్పండి. ఇగో ఇలా మాట్లాడుతున్నాడా, ఆ మాట్లాడుతోనే మీరు నమ్మకండి అని చెప్పండి. రేపొద్దున ఇంకో నలుగురిని కాపాడడానికి మీ బాడీ వాడండి, ఇన్స్టెడ్ ఆఫ్ ఫీలింగ్ గిల్ట్. ఓకే, అలా జరిగింది. జరిగింది అయితే నన్ను ఏం చేయమంటావు? ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కటి ఉంటాయి. అలా జరిగింది కాబట్టి ఇంకో నరువుకి జరగకూడదు అని కంకణం కట్టి ముందుకు వెళ్ళండి. ఎస్. ఓకే, సో లవ్ వస్తుంది, ఫ్రీగా వస్తుంది. బయట వచ్చినోడు అలా వచ్చి మీకు ఇలా ఐస్ క్రీమ్ పూసి ఇలా వెన్నెల చూపించి మీకు జీవితం ఇదే అని అనిపించి రియలైజ్ అయ్యే లోపల ఇంకొకరి చేయి పట్టుకోవడం వాళ్ళకి అది కామన్. ఎందుకంటే మీ ముందు 100 మందిని పట్టుకున్నాడు, మీ తర్వాత 100 మందిని పట్టుకున్నాడు. మీకు తెలియక తను ఒక్కరినే పట్టుకున్నారు, మీకు తెలియక తను ఒక్కరిని నారాముడు అనుకున్నారు. సో మీ పరంగా తప్ప, ఆయన పరంగా తప్ప అన్న క్వశ్చన్ కంటే ఎక్కువ ఇప్పుడు ఏం చేద్దాం అన్న క్వశ్చన్కి మీరు ఆన్సర్ చూడగలిగితే యూ విల్ కమ్ బ్యాక్ అండ్ లివ్ లైఫ్. శ్వేతమ్మ, యా మ్యామ్, మీతో మాట్లాడుతూ ఉంటేనే రైట్, you gave me a little small cute information, right? Thank you so much amma. Thank you so much Shwetama. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.